నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీస్ చాలా చాలా మంచిది. రాగి అంబలి ఎలా అయితే ప్రతి డైట్ ప్లాన్‌లో ఇస్తానో, చద్దన్నం కూడా తప్పకుండా ఇప్పుడు ప్రతి డైట్ ప్లాన్‌లో ఉంటది. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్ సీజనల్ డైట్ కూడా ఇస్తా ఉంటాం మనము. సో, నేను సీజన్‌లో తప్పకుండా యాడ్ చేసే ఐటెమ్ ఇది. హెల్త్‌కి చాలా అంటే చాలా చాలా మంచిది. సో, ఏం చేస్తారంటే రాత్రి అన్నం వండుకోండి. ఎప్పుడు మళ్ళీ పొద్దున అన్నంని రాత్రికి అలా కాదు. ఒక 4, 5 6 ఆ టైం వరకి అన్నం వండేసుకొని పెట్టుకోండి. నైట్ మీరు పడుకునే ముందు జస్ట్ అన్నంని ఇలా ఒక బౌల్‌లో తీసుకొని దీన్ని రకరకాలుగా చేస్తారు. రైస్ కాంజీ అంటారు. చాలా రకాలు చేస్తారు దీన్ని. ఇప్పుడు మన ఒరిజినల్‌గా మన పెద్దవాళ్ళు ఎలా చేశారు మన సైడ్, మన సౌత్ ఇండియన్ సైడ్ అలా చేసుకుందాం మనం. దీన్ని ఇలా మంచిగా కొంచెం పిసికేసేయండి. పిసికేసి దీంట్లోనే పాలు మంచిగా మరగపెట్టుకొని ఆల్రెడీ రెడీగా ఉన్న పాలని దీంట్లో ఏసేసి, దీంట్లో పెరుగు తోడేసేసేయండి. మంచిగా కలిపేసుకొని రైస్‌ని దీంట్లోనే రాత్రి పెరుగు తోడేసేసేయండి. మనం సేమ్ పెరుగు ఎలా ఎంత హీట్ చేసుకుంటారో అంతే హీట్ చేసుకోండి. సేమ్ అలానే పెరుగు తోడేసేసుకొని పెట్టేసేయండి. పెరుగు తోడేసుకొని పెట్టేసి రాత్రికి వదిలేసేయండి అలాగా. సో, రాత్రికి అంత పెడతాం కదా! ఫర్మెంట్ అవుతుంది. సో, ఫర్మెంట్ అయ్యేది ఏదైనా సరే హెల్త్‌కి చాలా చాలా మంచిది. అండ్ దీంట్లో ఉన్న ఇంకా బ్యూటీ ఏంటి? మనం డైరెక్ట్ పాలు అందులోనే పోసేసి రైస్‌లోనే తోడు పెట్టేస్తున్నాం. సో, ఇక్కడ దీనితోటే అన్నంతో పాటే పెరుగు తోడుకుంటుంది కదా! సో, మన గట్ హెల్త్‌కి చాలా చాలా మంచిది. సో, ఏంటంటే ఇప్పుడు ప్రోబయోటిక్స్ ఉంటాయి. వెరీ రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్. సో, ఫర్మెంట్ అవుతది కాబట్టి. సో, మనకి చాలా మంచిది. సో, న్యూట్రియంట్స్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వడానికి బాడీకి అంటే కాల్షియం, ఐరన్ ఇవన్నీ అబ్జార్బ్ అవ్వడానికి కూడా మంచిది. అండ్ ఆల్సో డైజెషన్ చాలా చాలా బాగా అవుతది. సో, మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నా అది ఏదైనా కానియండి కాన్‌స్టిపేషన్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఊరికే బేకుట్లు రావడము ఇలా ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీకు ఆ ప్రాబ్లమ్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీ ఫ్యాట్ లాస్ జర్నీలో, వెయిట్ లాస్ జర్నీలో కూడా చాలా చాలా బాగా హెల్ప్ అయ్యే బ్రేక్‌ఫాస్ట్ ఇది. సో, తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. ఒకరోజు రాగి అంబలి ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి, ఒక 2 రోజులు ఆగి తప్పకుండా చద్దన్నం ఇంక్లూడ్ చేసుకోండి. మన హెల్త్‌కి ఇంకా ఏంటంటే దీనివల్ల మనకి స్కిన్‌కి చాలా చాలా మంచిది. మనకి కోల్డ్, కాఫ్ లేదా ఈ చిన్న ప్రాబ్లమ్స్ నుంచి పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్ ప్రతి ఇష్యూ మన గట్ హెల్త్ నుంచే స్టార్ట్ అవుతది. 97% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ గట్. సో, గట్ హెల్త్ బావుంటే ఆటోమేటికల్లీ అన్ని ప్రాబ్లమ్స్‌కి ఆటోమేటికల్లీ చాలా చాలా మంచిది. ఈ సింపుల్ ఫుడ్ మనకి రోజంతా యాక్టివ్ ఉండడానికి, ఎనర్జిటిక్‌గా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తది. సో, నైట్ అంతా స్టోర్ చేసి పెట్టేసేయి. సో, నైట్ అంతా వదిలేసారు కదా! మార్నింగ్ లేచేసరికి ఇలా తోడుకుంటది మంచిగా. సో, దీంట్లో మీకు ఇంక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మంచిగా కొంచెం లూజ్‌గానే తింటారు. నార్త్ వాళ్ళ సైడ్, అటు సైడ్ వాళ్ళు కాంజీ అంటారు. రైస్ కాంజీ అంటారు. మనం దీన్నే చద్దన్నం అంటారు. సో, దీన్ని మంచిగా ఇలా కలిపేసుకొని దీంట్లో ఉల్లిపాయలు ఇది బాడీకి బాగా కూలింగ్ కూడా. సో, బాగా వేడి చేస్తుంది. సమ్మర్ రాగానే అందరూ డీహైడ్రేట్ అవుతా ఉంటాం. బాగా వేడి చేస్తా ఉంటది. వేడి బుడగలొస్తా ఉంటాయి. బాడీలో అంతా పొక్కులు రావడం ఇలా రకరకాల ఇష్యూస్ వస్తా ఉంటాయి. బాగా ఇబ్బంది కూడా పెడతాయి. సో, ఆ డీహైడ్రేట్ అయ్యే ప్రాసెస్‌లో కొంచెం అంతా వేడి వల్ల హెడేక్స్ రావడం ఇలా చాలా సతాయిస్తా ఉంటది కదా! సో, మనకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి బాడీని బాగా కూల్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మంచి చల్లదనం ఇది ఫుడ్ మనకి. సో, దీంట్లో మంచి ఆనియన్స్ కూడా ఏస్తున్నాం కదా! సో, అందుకని ఇంకా మంచిది. సో, మీ రుచికి తగ్గట్టు, మీ కారంకి తగ్గట్టు మీరు కొంచెం మిరపకాయలేసేసుకోండి. మీకు తెలుసు కదా! నేను కొంచెం కారం ఎక్కువ తింటాను. సో, నేను కొంచెం ఎక్కువ ఏసుకుంటాను యూజువల్‌గా. దీంట్లో కొంచెం సాల్ట్ ఏసేసుకొని మన ఫుడ్ రెడీ అయిపోయింది. మన చద్దన్నం రెడీ అయిపోయింది. సో, చూసారు కదా! ఇవన్నీ చాలా చాలా సింపుల్. నేను డైట్ ఇచ్చేటప్పుడు కూడా చాలా ఆలోచిస్తాను. ఎందుకంటే చాలామంది చాలా బిజీ ఉంటారు. మదర్స్ అయ్యుండొచ్చు, లేదా బయటకెళ్ళే వాళ్ళుండొచ్చు. అందుకనే స్పెసిఫిక్ డైట్ అంటే నేను ఇంతే తింటాను, కొలుచుకొని తింటాను, రా ఫుడే తింటాను, అదే డైట్ అని అస్యూమ్ అసలు చేసుకోకూడదు. ఎందుకంటే డైట్ అనేది లైఫ్ లాంగ్ చేసేలాగుండాలి. ఇప్పుడు ఒక రోజుతో ఆగిపోయేది కాదు. నెల రోజులు, 2 రోజులు చేసి ఆపేసేది కాదు ఇదంతా. ఇప్పటికీ
ఒకటి మెయింటైన్ చేసేది. సో, సీజన్‌కి తగ్గట్టు, మన బాడీకి తగ్గట్టు, మన బాడీ నీడ్స్‌కి తగ్గట్టు అన్నీ ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఎళ్తా ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు మనం పనే చేయట్లేదు. సో, మీరు ప్రోటీన్ తింటే ఎలా అరుగుతది? అండ్ ప్రోటీన్ ఏ సోర్స్ నుంచి వస్తుంది? అగైన్ చాలా ఇంపార్టెంట్. మీకు కొలెస్ట్రాల్ ఉంది లేదా యూరిక్ యాసిడ్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు నాన్ వెజ్ తింటున్నారు. ఇంకా ఎక్కువ అవుతది ప్రాబ్లమ్స్‌గా. సో, మీరు చూసుకొని మళ్ళీ మార్చాలి. ఇప్పుడు నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి. నేను ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. సో, మన బాడీ నీడ్స్‌కి తగ్గట్టు మీకున్న హెల్త్ ఇష్యూస్ పీసీఓడీకి ఒకలాగా, డయాబెటిస్‌కి ఒకలాగా, ప్రీ డయాబెటిక్, ఫ్యాట్ లాస్ ఇలా రకరకాల ఇష్యూస్‌కి రకరకాల ఫుడ్ ఐటెమ్స్ తింటాం మనం. సో, అందుకనే టెన్షన్ ఏం తీసుకోకండి. ఫస్ట్ టైమ్ మాత్రం డెఫినైట్‌లీ సపోర్ట్ ఉంటే చాలా మంచిది. అండ్ ఈ అన్ని ప్రాబ్లమ్స్‌కి యోగా వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్. ఎంతో బాగా పని చేస్తది. మీకు 50% ప్రాబ్లమ్‌ని తగ్గించే కెపాసిటీ ఉంటది యోగాకి. 50-100% తగ్గేస్తది. మీరు జస్ట్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసేసి, కొంచెం నేనిచ్చిన డైట్ ఫాలో అవుతే, మీకు 3-6 మంత్స్‌లో మీకున్న ప్రాబ్లమ్స్ తగ్గే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. సో, అందుకనే టెన్షన్ తీసుకోకండి. ఇలాంటి చాలా చాలా మంచి రెసిపీస్ ఉంటాయి మన దగ్గర. సో, మనం ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకున్నామనుకోండి, మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఉన్నా కూడా మనకు చాలా బాడీ మంచిగా సాల్వ్ చేసుకునేలాగా కూడా అవుతది. సో, మీరు ఏ టెన్షన్ తీసుకోవద్దు. మీకింకా ఎలాంటి ప్రాబ్లమ్స్‌కి ఫుడ్ ఐటెమ్స్ కావాలి అనిపిస్తుందో తప్పకుండా కింద కామెంట్స్‌లో పెట్టండి. నేను చూస్తాను. మీకేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే దాని మీద మనం తప్పకుండా ఫుడ్ ఐటెమ్స్ కానియండి, యోగా ప్రాక్టీసెస్ కానియండి అన్నీ ఇంక్లూడ్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో, ఎప్పుడూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, మంచిగా తినండి, కరెక్ట్‌గా ఎక్సర్సైజ్ చేసుకోండి, వాకింగ్ ఎళ్ళండి, కరెక్ట్ టైంకి నిద్రపోండి. అన్నీ సెట్ అయిపోతాయి. ఓం నమః శివాయ.